పూర్ణనాభుడు మనం ఉండే ఈ లోకాలన్నీ దేవతలు మొదలైన వాళ్ళంతా ఉండే తక్కిన లోకాలన్నీ బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేయటంలో తన నేర్పంతా చూపి ఎంతో అందంగా చేశాడు కనుక బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకున్నారు. కానీ పూర్ణనాభుడు అనేవాడు మాత్రం మెచ్చుకోలేదు. పూర్ణనాభుడు విశ్వకర్మ కొడుకు. విశ్వకర్మ ఎవరంటే దేవతలకు మంచి మంచి మేడలు, మిద్దెలు, సభలు కట్టి ఇచ్చేవాడు. తోటలు, ఉద్యానవనాలు, వాటిలో చిన్న చిన్న సరస్సులు ఇలాంటివన్నీ తయారు చేసి ఇచ్చి దేవతలకు ఆనందం కలగచేసేవాడు. అతని కొడుకు ఊర్ణనావుడు తండ్రి కన్నా నేర్పు కలవాడు. చూసిందల్లా చేసేయగలవాడు అతను. బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకోవడం విని, ఓస్, బ్రహ్మ గొప్పేమిటి, ఇలాంటి లోకాలు వింతలు నేను చేయగలను అంటూ బ్రహ్మకి మల్లనే ప్రతీదీ చేయటం మొదలుపెట్టాడు ఊర్ణనాభుడు. ఊర్ణనాభుడు తనతో పోటీ చేస్తున్నాడని తెలియటంతోనే బ్రహ్మకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అతన్ని పిలిపించి, ఏమోయ్, నువ్వేదో తెలివైన వాడివన్న గర్వంతో నన్నే ధిక్కరిస్తున్నావే, తగుదునమ్మా అని నాతో పోటీకొస్తున్నావు. నువ్వెంత చేసినా అది నా సృష్టిలాగా ఉంటుందా? నీ సృష్టి నీ పేరుకు తగినట్లే ఉంటుంది. ఊర్ణనాభం అంటే సాలెపురుగు. నీ పని సాలెపురుగు కట్టిన గూడుకు మళ్ళే పైకి డాబే గాని ఉఫ్ అని ఊదితే నిలవదు. అంచేత నాతో పోటీకి రాకు. బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మసులుకో అని కేకలేశాడు. కానీ ఊర్ణనాభుడు ఊరుకోలేదు. ఏమయ్యో, నీ దబాయింపు నా దగ్గర పనిచేయదు. నన్ను మానుకోమనటానికి నువ్వెవరువు అని ఎదిరించాడు. ఎంత మంచి దేవుడైనప్పటికీ ఎదిరిస్తే ఊరుకుంటాడా? బ్రహ్మదేవునికి పట్టరాని కోపం వచ్చి, ఒరే ఊర్ణనాభ, ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు గనక నువ్వు పోయి భూలోకంలో ఒక ఊర్ణ నాభినివై, అంటే సాలెపురుగువై పుట్టి ఒక చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఉండు అని శపించేశాడు. ఇంకేముంది, శాపం తగలటంతోనే ఊర్ణనాభుడు గజగజా వణుకుతూ బ్రహ్మదేవుని కాళ్ళ మీద పడి, దేవా, క్షమించు, నన్ను కాపాడు, సాలెపురుగు జన్మలోంచి తప్పించు అని అనేక విధాలా ప్రాధేయపడ్డాడు. బ్రహ్మదేవునికి జాలి వేసింది. నా శాపానికి తిరుగులేదు. నీవు సాలెపురుగువై పుట్టక తప్పదు. ఎటొచ్చి ఆ జన్మలోనే నీకు మోక్షం వచ్చే ఉపాయం ఒకటి చెబుతాను విను. నువ్వు ఒక అడవిలో ఒక బిల్వ వృక్షం మీద పుట్టబోతున్నావు. ఆ అడవిలోనే ఒక చోట శివుడు లింగమై వెలిశాడు. ఆ శివుడికి పూజ చేయడానికి భక్తుడొకడు బిల్వపత్రాల కోసం నీవున్న చెట్టు వద్దకు వస్తాడు. ఆ పత్రితో పాటు నువ్వు శివుని సన్నిధానానికి చేరుకొని ఆ దేవుణ్ణి సేవించి మోక్షం పొందు అని చెప్పాడు. ఊర్ణనాభుడు శాపం ప్రకారం ఆ అడవిలో బిల్వ వృక్షం మీద సాలెపురుగే పుట్టాడు. సాలెపురుగై ఉన్న అతనికి పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకం ఉంది. ఆ శివభక్తుడు ఎప్పుడొస్తాడు, తనను శివలింగం వద్దకు ఎప్పుడు తీసుకుపోతాడా అని సాలెపురుగు ఆ చెట్టు మీదే కనిపెట్టుకొని ఉంది. అలా కొంతకాలం అయ్యాక బ్రహ్మ చెప్పిన శివభక్తుడు చెట్టు దగ్గరకు వచ్చి ఆకులు కోయడం మొదలుపెట్టాడు. సాలెపురుగు అతని ఆకులు కోస్తున్న కొమ్మల మీదకి వెళ్ళి ఒక ఆకులో దూరి ఆకుతో పాటు తాను కూడా అతని బుట్టలో చేరుకుంది. అతడు ఆ పత్రంతా తీసుకెళ్లి ఆ అడవిలోనే వెలసి ఉన్న శివలింగానికి పూజ చేసాగాడు. ఒక్కొక్క దళమే తీసి లింగం మీద వేస్తూ ఉంటే సాలెపురుగు దాక్కుని ఉన్న ఆకు కూడా అతని చేతికొచ్చి ఆ పురుగుకు శివుని దర్శనమైంది. పురుగు ఆకుతో పాటు తాను కూడా లింగం మీద పడిపోకుండా తప్పించుకొని భక్తుడు వెళ్ళిపోయాక శివలింగాన్ని తనివి తీరా చూడటం మొదలెట్టింది. ఈ మహాదేవుణ్ణి నిత్యం సేవించి మోక్షం సంపాదించుకుంటాను అని నిశ్చయించుకుంది. కానీ ఆ సాలెపురుగుకు పట్టుకున్న ఆలోచన ఏమిటంటే, నేను ఉత్తి సాలెపురుగును. ఈ దేవుడికి పూజ చేయాలి అంటే పువ్వులు, పత్రి మొదలైన ఎన్నో కావాలి. నేను వీటిని తేలేను కదా, మరి ఈ దేవుడికి సేవ చేయటం ఎలాగా అని ఇలా ఆలోచిస్తూ పోగా చటుక్కని దానికి ఆలోచన తోచింది. సేవించాలి అంటే పువ్వులు, పత్రి తెచ్చే పూజించనక్కర్లేదు. నేను ఎంచక్కా అందంగా గూళ్ళు కట్టగలను. ఈ దేవుడికి ఏ భక్తుడు ఇంకా గుడి కట్టించలేదు. నేను నా శక్తంతా ఉపయోగించి ఈ దేవుడికి గుడి, గోపురం అన్నీ కడతాను అనుకుంది. అనుకున్న వెంటనే పని ప్రారంభించింది. సాయంకాలం అయ్యేటప్పటికి లింగానికి గుడి, గోపురం, ప్రాకారం అన్నీ కట్టేసింది. వేటితో కట్టిందో తెలుసా? ఇటుకలు, రాళ్ళు, సున్నంతోనూ కాదు. సాలెపురుగు ఇవన్నీ ఎక్కడ తేగలదు? సాలెపురుగుకి తన బొడ్డులోనే ఒక రకం జిగురుంటుంది. ఆ జిగురుతోనే జలతారు పోగులకు మళ్ళీ తలతలా మెరిసిపోయే పోగులు చేసే వాటితో
గూలు కడుతుంది. మన సాలెపురుగు కూడా ఆ పోగులతోటే శివుడికి గుడి, గోపురం, ప్రాకారం ఎంతో నేర్పుగా కట్టేసింది. అవన్నీ ఎంత అందంగా ఉన్నాయనుకున్నారు. మర్నాడు పొద్దున్నే లేచి చూసేటప్పటికి మంచు బిందువులు వాటి మీద పడి ఆ గుడి, గోపురం, ప్రాకారం కూడా తెల్లటి ముత్యాలతో కట్టారా అన్నట్లు కనపడినాయి. క్రమంగా ఎండ వచ్చి సూర్యకిరణాలు వాటి మీద పడేటప్పటికి అవన్నీ రంగురంగులుగా మెరిసి నవరత్నాలతో కట్టినట్లు కనపడ్డాయి. కానీ ఒక చిక్కొచ్చింది. సాలెపురుగు పోగులతో కట్టిన గుడి, గోపురం, ప్రాకారం అందంగా ఉన్నాయన్న మాటే గాని వాటిలో గట్టి ఎక్కడుంది? కాస్త గాలి వేసేటప్పటికి ఆ పోగులు అక్కడక్కడ తెగిపోతూ ఉండేవి. ఆ తెగిపోయిన వాటిని అతుకు పెట్టడంతో ఆ సాలెపురుగుకు ప్రొద్దస్తమానం సరిపోయేది. అయితే విసుగు, విరామం లేకుండా అలా అది అతుకులు పెడుతూనే ఉండేది. శివుడంటే దానికున్న భక్తి శ్రద్ధలు అటువంటివన్నమాట. ఇలా కొంతకాలం అయ్యాక శివుడికి దాని భక్తిని పరీక్షిద్దామని బుద్ధి పుట్టింది. సాలెపురుగును పత్రితో పాటు శివలింగం వద్దకు తెచ్చిన భక్తుడొకడు మామూలు ప్రకారం శివుడికి పూజ చేసి దీపం పెట్టి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక శివుడు తన ప్రభావం చేత ఆ దీపాన్ని పెద్దదయ్యేటట్లు చేశాడు. మొదట ముత్యంలా ఉన్న దీపం సాలెపురుగు చూస్తుండగానే దివిటిలాగా అయిపోయి మరో నిమిషానికి తాటి చెట్టంతయ్యి సాలెపురుగు ఎన్ని సంవత్సరాల నుంచో శ్రమపడి కట్టిన గుడిని, గోపురాన్ని, ప్రాకారంతో సహా తగలబెట్టి నాశనం చేసింది. సాలెపురుగుకు దీపం మీద పట్రాని కోపం వచ్చింది. నేను పరమేశ్వరుని కోసం చేసిన ఈ పనంతా ఈ విధంగా వృధా అయిపోయాక ఇంక నా బ్రతుకెందుకు? నాకు పరమేశ్వరుడికి అకారణంగా ఇలా అపచారం చేసిన ఈ దీపం పని పడతాను. చస్తే చస్తాను. దీన్ని మింగేసి నా కసి తీర్చుకుంటాను అని నిశ్చయించుకుని దీపాన్ని మింగటానికి గబగబా లింగం వద్దకు పరిగెత్తుకొచ్చింది. శివుడు ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఈ సాలెపురుగుకి ఎంత భక్తి అనుకున్నాడు. తక్షణమే శివుడు లింగంలోంచి ప్రత్యక్షమై, ఆగాగు, దీపాన్ని మింగకు. నీ భక్తిని పరీక్ష చేద్దామని నేనే చేయించాను ఈ పని. నీ భక్తికి మెచ్చుకున్నాను. నీకేం కావాలో వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. ఈశ్వరుడలా ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఆ సాలెపురుగుకు కలిగిన సంతోషానికి అంతు లేకపోయింది. దానికి శివుని స్తోత్రం చేయటానికి శ్లోకాలు, మంత్రాలు రావు కదా. అంచేత భక్తి పొంగి వస్తూ ఉంటే అదే పనిగా స్వామికి మ్రొక్కటం మొదలెట్టింది. వరం కోరుకోమన్నాడు గనక సాలెపురుగు జన్మపోయి మంచి జన్మ ఏదైనా కోరుకోవచ్చు. డబ్బు, దస్కం ఇవన్నీ కోరుకోవచ్చు. కానీ ఆ సాలెపురుగు అలాంటి స్వల్ప కోరిక ఏమీ కోరలేదు. ఎంత గొప్ప పుట్టుక పుట్టినా బాధలు తప్పవు. ఏ బాధ లేకుండా ఉండాలంటే జన్మ లేకుండా పోవాలి. కనుక నన్ను నీలో చేర్చుకో స్వామి అని మనసారా కోరింది. ఈశ్వరుడు దాని తెలివికి, జ్ఞానానికి మెచ్చుకొని తనలో ఐక్యం చేసుకొని మోక్షమిచ్చాడు. ఈ విధంగా కీటకముగా మారినప్పటికీ ఊర్ణనాభుడు తరించాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.